ఆ సత్తిగాడు పెద్ద చిల్లర నా కొడుకు. వాడే దొంగతనం చేసిండాలి, వాడి మీద కన్నేసి ఉంచమన్నాడు రా. అందుకే నేను వెనకాల తిరుగుతున్నా. అరే ఇక్కడ నీకు విషయం అర్థమైనాదిరా. నువ్వు నేను అవలగలం అవుతున్నావురా. ఊర్లో మనని దొంగలు చూసినట్టు చూస్తుర్రా. మా అన్న కూడా ఎప్పుడు చూసినా నిన్ను నన్ను అనుమానిస్తాడు గాని ఆ సీన్ గారు ఒక్క మాట అన్నాడురా. మరి వాడే మందు పెట్టిండో గాని. అవును రో, ఆ 10 రోజులు మంచిగా అర్థం చేసుకున్నావా? ఆడు ఎవ్వరితోడో సీక్రెట్ గా ఫోన్ మాట్లాడేటోడురా. అరే మందాయేటప్పుడు వాడేమో తాగినట్టు యాక్టింగ్ చేసేటోడు, మనకేమో పుల్లు తాపించోడురా. అరే అంతెందుకు, ఆ రోజు బంగారా పోయిన రోజు ఆయనకు ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకున్నాం కదా. ఎన్నిసార్లు ఫోన్ చేసినాం రా, ఒక్కసారి నా ఫోన్ లేపిండా? అవునరా. అరే ఆ ఇంటికి వచ్చినప్పుడు భయంగా ఉన్నారా. అరే ఫోన్ ఎందుకు లావట్లేరా అంటే గజ్జానికిండు. అరే బావా, తప్పు చేసినోడు ఇట్లా భయపడతాడు. ఈ సీన్ గాడే ఏదో లంగేషం వేసి ఉండాలి. ఇంకో పని చేద్దాం రా, రేపే వారి వెనకాల తిరిగి రెడ్ హండ్రెడ్ గా పట్టుకుందాం. ఎల్లుండి ఊరందరిని పోగేసి పంచాయతీ పెట్టిద్దాం, మన ఏందో నిరూపిద్దాం. అరే బాగా చెప్తే పంచాయతీ పెట్టుడే కావాలి, మనం ఏందో నిరూపించడే కావాలి. ఇప్పుడు వారి వెనకాల తిరుగుదాం. ఏ యంత్రం లేకుంటే వాడు. అమ్మా నేను కాలేజ్ అవుతున్నా బాయ్. నాన్నా నేను కాలేజ్ అవుతున్నా బాయ్. ఎందుకనే పోనీ? మధ్యలో చాపలేవు. ఏ, తీరద్ది. నడు, నడు. అవ్వా. అబ్బా మిస్ అయ్యిండ్రా కొడుకు. అరే ఆడేడుకోతారా? అడేమన్నా సూపర్ మ్యానా స్పైడర్ మ్యానా? ఇన్నేనా ఉంటాడు, ఎత్తుకుదాంపా. టీ బండిది. లేదే, ఇప్పటి నుంచి బయట తిరగటాలు, ఫోన్లో మాట్లాడటాలు ఇవన్నీ బంద్. జాబ్ వచ్చినాకనే మీ నాన్నతో మాట్లాడతా. ఆయన ఒప్పుకున్నానంటేనే పెళ్లి, లేకుంటే లేదు, అంతే. అంటే అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టంతో పని లేదా? మధ్యలో ఏమన్నా హౌలేదా అన్నా? నేను అట్లా అనలేదే. అరే బండి ఆపరా. ఏమైందిరా? ఆ గడు చూడు. అరే ఆ బండి మన సీనియర్ బండి కదరా. అరే ఖచ్చితంగా ఇది వాన్ బండారా, వాడు ఇన్ని అని ఉంటాడు. ఆగురా, వాడు వచ్చేదాకా ఆగుదాం. అవన్నీ కాదు గాని వచ్చేటప్పుడు జిలేబీ తెచ్చినాం కదా, ఎడబెట్టినా? నీ బ్యాగ్లో ఉంటుంది చూడు. చూసినా లేదు. అబ్బా, పైన బండ్లో మర్చిపోయినా కావచ్చు. పోయి తీసుకురా పో. పోయేటప్పుడు తిందు లేవే. పోయి తీసుకురా పో. ఇంత తింటది, ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటూనే ఉండాలనా? నమ్లి నమ్లి దవడలు నొస్తలేవా నీకు? ప్లీజ్ ప్లీజ్ పోయి తీసుకురా. తీసుకురా పో. తెస్తా సస్తా. సారీ సారీ సారీ. ఏదో ఒకటి చేస్తావు. తెస్తా 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 తెస్తా. ఎప్పుడు చూడు దీన్ని తిండి వల్లనే రా. ఎంత తింటదో. మీరు ఇక్కడ ఏం చేస్తారు మామ? షాక్ అయినావు కదరా? ఇదేంద్రా, ముందు ముందు ఇంకా షాకులు తింటావు. ఇన్ని రోజులు మా అందరు పిచ్చలని చేసినావు కదరా. నీ ఆటలు సాగాయిరా. ఎక్కడ దాచినావు సూపర్ దుప్పా? దాసిన్నా? నేనేం దాసినా మామ? ఇంకెన్ని కథలు పడతావురా? మాకు మొత్తం తెలిసిపోయింది. తెలిసిందా? ఏం తెలిసింది మామ? నీ బతుకు బస్ స్టాండ్ ఏమో. మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థమైతలేదు మామ. నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చిన. మీరు పోరి, సాయంత్రం నేను వచ్చినాక మాట్లాడతావు, సరేనా? పోవాలా? మేము ఎడికి పోవాలి? ఇంకెంతకాలం చూతకాలం చేద్దాం అనుకున్నారు నువ్వు? మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకొని జరిగింది చెప్పు. ఇంకా గింతడు మాటలేందిరా? పోదాంపా. మీరు ఏదో అనుకొని ఏదో చేయబోతున్నారు మామ. నిజంగా నేను ఏది దాయలేదు, నేను ఏం చేయలేదు మామ. లోపల మాత్రం పోకురి మామ. నేను సాయంత్రం వచ్చి కలుస్తా అంటారు కదా. పోరి ఏడికెళ్ళి. చూసినావారా ఉచ్చబడుతుంది కొడుక్కి? చెప్పినా కదరా ఇవే లంగేసి వేసింటాడని. లేకుంటే ఇంతగానం ఎందుకు భయపడుతున్నావురా? మామ ఇది తిట్టండి, కొట్టండి, కావాలంటే నరికి ఈయనే సంపి బొంద పెట్టేసేయండి, కానీ లోపల మాత్రం పోకురి మామ. దండం పెడతా, కాళ్ళు మొక్తా మామ. అవసరం లేదు, నేను ఇప్పుడే పోతా. అయినా ఇవన్నీ ముందుండాలి కదరా. అంతే. వద్దు మామ, మామ వద్దు వద్దు, నా మాట వినండి. వద్దే ప్లీజ్. మీద చేసిన సారీ మామ, సారీ. ఏయ్, చేరు. మామ 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 వద్దు మామ, వద్దు వద్దు, వద్దే వద్దు మామ, వద్దని చెప్తున్నా కదా, వద్దు వద్దే. అరే 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 గిట్ లుంగి పెడతాడు. లుంగి ఇడిచిపెట్టరా, ఇడిచిపెట్టరా. నీ అవ్వ నాకంటే ఎక్కువ బలం ఉన్నదారా? నువ్వు పోరా, నువ్వు సంగతి చూసుకుంటా పో. పోరా, బాగోతం అంతా బయట పెడదాం ఇయ్యాల. వద్దు మామ, వద్దు వద్దు.
ఏరా అది తేవడానికి ఇంతసేపా? బాబాయ్, మావయ్య, నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతున్నారా? అరే ఇన్ని రోజులు నువ్వేదో పెద్ద పద్ధతి అనుకున్నారా? ఈ విషయం మా బావ తెలిసిందనుకో గుండె అయిసత్తారా. నీ కాలు చెప్పకే ప్లీజ్. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియనిది ఏమనగా, రాములు తమ్ముడు బావమరిది రాముల మీద పంచాయతీ పెట్టి ఊరందరిని పిలుస్తున్నాడు. అహో! ఏమ్రా ఇట్లా పంచాయతీ పిలిపించి అందరు సపోర్ట్ దాకా కూర్చుంటే ఎట్లా? చెప్పున ఏదో ఒకటి కానీ అండ్రి. సర్లే, అయింది ఏదో అయింది. ఇంకెన్ని రోజులు ఇట్టుంటారా? అందరు కలిసి ఓ పని చేయరు. మీరు ఇంతమంది ఉన్నారు కదా, మనిషి ఇంత పైసలు జమ చేసి వానికి ఇచ్చేయరి. అరే మీరు పెద్ద మనుషులారా, మీకు పంచాయతీ చెప్పా తాదిరా. అరే నువ్వు ఆగరా, మళ్ళీ పలు చెప్పు. ఏం లేదురా, మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఆ బంగారానికి ఎంత అయితే అంత మనిషి ఇంత జమ చేసి వానికి ఇచ్చేయరి. ఏమయ్యా, నేను చెప్పింది కరెక్టేనా కాదా? గంతే. చెప్పు తీసుకొని కొట్టు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకుంటే మాకు మేమే దొంగలు ఒప్పుకొని పైసలు జమ చేసి ఆయనకి ఇవ్వాలనా? మిమ్మల్ని దొంగలని ఎవరన్నారా? అసలు మీరెందుకు అంత ఇదైపోతున్నారు? ఈ పంచాయతీ పెట్టాల్సిన అవసరమే వచ్చింది. అన్నావు, నువ్వు బరాబర్ దొంగ అన్నావు. నువ్వు దొంగ అనుకుంటే మాకు తెలియకుండా మా ఆయనకెళ్ళే మనిషిని చూపిస్తావు. నీ కంట్లకి ఎట్లా కనబడుతున్నాం మేము? నేను ఎవరెనకాల మనిషిని పెట్టలేదురా. మనిషిని పెట్టకుండా వీడిని ఆయనకెళ్ళ కుక్కలకి ఎందుకు తిరుగుతాడు? నువ్వు పెట్టకుంటే ఈడిన ఆయనకాల కుక్కలకి ఎందుకు తిరుగుతాడు? ఆ? అవును, రోజు మీ ఇంటికి పనికొస్తా అంటే అందరు నన్ను దొంగని చూసినట్టు చూస్తారు. కాలు రెక్కలు పని చేయకపోతే రోడ్డు మీద అడక తినన్నా బతుకుతా గానీ గిసుంటి పాప పని అయితే నేను చెయ్య. నా మొగుడు వచ్చిన కాడ నుంచి ఏదో కష్టం చేసుకుంటా బతుకుతున్నా. ఇప్పటికిప్పుడు పసుపు పట్టుకుని పోసం మగుళ్ళ సొరమన్నా సొత్తా. నేనైతే అస్సలు దిగలే. అరే నువ్వు తీసినావని ఎవరన్నారే? నువ్వు ఆగయ్యా, అదే వాళ్ళకి వాళ్ళే ఏదేదో అనేసుకుంటే ఎట్లా? ఉండు. ఏందే నువ్వు తీయలే నువ్వు అంటావు, ఆడు తీయని ఆడంటాడు. ఈయనైతే మా ఇంటికే రాలేదంటాడు. మరి ఏమైందంటావు? ఎవరు తీయండి ఏమైందంటావు? మేమే ఇంట్లో దాచుకుని పోయిందని చెప్తున్నావా? చెప్పండి. అంటే మీ ఇంట్లో అందరు మంచాలు ఉన్నారు, ఒక బయట వాళ్ళం మేము దొంగలమైనవా? మీ ఇంట్లో దొంగతనం చేయాలని నమ్మకం ఏముంది? ఏంటిరా? అరే నేను ముట్టి కింద 20 ఏం లేవు. ఇప్పుడు ఏం కథ, పెద్ద బండి ఫోను దోస్తులు, వీడు వడే కథ తెలియదా? వీడే దొంగతనం చేయలేదని నమ్మకం ఏముంది? అబ్బో నువ్వు పెద్ద సంసారి పొక్కవు. ఇక నువ్వేసే లంగేశాల గురించి నేను చెప్పన్నా? నువ్వెంత ఓలేగా నువ్వు ఊరందరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు మా మామగాను అని చెప్పుకొని ఇక నాకే ఇజ్జత్ అనిపిస్తాంది. అసొంటిది నువ్వు నాకు చెప్పేంత మొగుడు అయినవా? ఏమ్రా దొడ్డి కోదే ముడ్డి కూడా సక్క కట్టుకోరాదు. నువ్వు నా గురించి చెప్పడం ఆయన వారా? బరాబర్ అంట. అయితే ఇప్పుడు నేను చెప్తా. అరే నీలో లేని ఆడ చెప్పుకోవద్దు. నాకు చెప్పండి. మీరు అసలు మనుషులారా? సొంత మనిషి కష్టాల్లో ఉంటే వెనకుండి సపోర్ట్ చేయాల్సింది పోయి నా మీద పంచాయతీ పెట్టిస్తారా? నన్నే బద్నాం చేస్తారా మీరంతా? ఏం మనుషులరా మీరంతా? అని చూడరా, ఆడరా మనిషి అంటే. మామ ఇప్పుడు నా గురించి ఎందుకు మామ? కొనిరాదు మామ. నీ గురించి నేను మాట్లాడాలి. రేయ్ వాడికి నాకు ఏ సంబంధం లేకున్నా ముందు నుండి నా వెనుకున్నాడు రా. దాన్ని అర్థం చేసుకున్నాడు రా. ఆడిని చూసి నేర్చుకోడరా. మరి సంక నాకినా మీకు సిగ్గు రాదురా. వర్ణియా కోసం పాడుగాను. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? వారి గురించి తెలవాలి కానీ వారి నోట్లు వచ్చేవద్దు. నడుపే నువ్వు ఎవరిని పడతావు అని ఇట్లా గొర్రెల ఆగరా, అందరు ఆడుకుంటారు నిన్ను. గొర్రె ఆడేం చేసిండ్రా? ఏం చేసిండు అని అడుగు.